అందరికీ నమస్కారం. నా పేరు రమా. ఫ్రెండ్స్, ఇక నుంచి మన వీడియోలో ఇలా కనిపించి చెప్తాను. ఇప్పటి వరకు ఎలా అయితే మీరు నన్ను ఆదరించారో ఇక మీదట అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? కలహం మధురం 29వ భాగం. రచయిత మోక్ష గారు. మను కూడా వస్తున్న ఏడుపుని గొంతులో దిగమింకొని, నాకు మాత్రం వెళ్లాలనుందా నాన్న, కాని వెళ్ళాలి కదా, తప్పదు అంది. పోనీ నీకిక్కడే ఉండాలనుకుంటే ఇంకొక 2 days ఉండే వెళ్దాం మను అన్నాడు వేద్. చివాల్న చూసింది మను వేద్ని. ఆ చూపుకే వేద్ బెదిరి ఒక్కడుగు వెనక్కి వేశాడు. లేదు నాన్న, ఇవాళే వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తూ ఉంటాను కదా, మీరు నా గురించి ఏమీ బెంగ పెట్టుకోకండి అంటున్నా. మను ఎంత కంట్రోల్ చేసినా ఏడుపు ఆగకపోయేసరికి రాయుడు గారిని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటే మనుతో పాటు ఆయన వాళ్ళిద్దరినీ చూసి గాయత్రి కూడా కన్నీరు పెట్టుకున్నారు. వాళ్ళనలా చూసి, ముఖ్యంగా మను కలలో కన్నీటిని చూసి వేద్కి తిండి సహించలేదు. ప్లేట్లో చేతులు కడిగేసుకుని మనుని ఓదార్చే ప్రయత్నం చేయబోయాడు. కాని భుజం వరకు వెళ్లినతని చెయ్యి ఎందుకో ఆమెను తాకే ధైర్యం చెయ్యలేదు. హాస్పిటల్కి వెళ్లట్లేదనా? నీ బాధంతా శంకర్తో నేను మాట్లాడతాను, 2 రోజులు ఉండి వస్తానంటున్నావు అని చెప్తాను, ఉండిపోయి ఇక్కడే అంటూ మనుని అనునయించారు. అదేమీ వద్దు, హాస్పిటల్ గురించి అని కాదు, ఎగ్జామ్ దగ్గరికి కూడా వస్తుంది కదా, వాటికి నేను ప్రిపేర్ అవ్వాలి కదా, వెళ్ళిపోతాను అని అంటూ కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది మను. నీ ఇష్టం, మనస్ఫూర్తిగా వెళ్లాలనుకుంటే వెళ్ళు, వైజాగ్ అయినా అబ్రాడ్ అయినా, కానీ నీ ఇష్టం లేకుండా మాత్రం ఏదీ వద్దు. శంకర్ చెప్పాడను, ఎవరో బలవంతం పెట్టారను నువ్వు మనసు చంపుకొని ఎక్కడికి వెళ్ళొద్దు. నీకు కావాలంటే ఇక్కడే చదివిస్తాను, ఎంత ఖర్చైనా పెట్టి, సరేనా అని అంటూ మనుని బుజ్జగించాడు రాయుడు గారు. అదేం లేదు నాన్న, ఐఎమ్ ఫైన్ అంటూ కొంచెం వాటర్ తాగి కాస్త స్థిమిత పడింది మను. అప్పగింతలప్పుడు కూడా నవ్వుతూనే వెళ్ళావు కదా అమ్మడు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంది గాయత్రి. అప్పుడంటే నేను ప్రేమించిన వాడికి దగ్గర అవుతున్నానన్న సరదా, ఇప్పుడు వాడికి దూరం అవుతున్నాను అన్న బాధ అని మనసులో అనుకుని, అదేం లేదులే అమ్మా, మీ అందరినీ వదిలి వెళ్ళాలి కదా, అందుకే అలా ఏడుపు వచ్చేసిందంది మను. టిఫిన్లు అయ్యాక ఎక్కడికి వాళ్ళు అక్కడికి స్టార్ట్ అయ్యారు. కిరణ్ వాళ్ళు, శంకర్ వీళ్ళంతా ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కిరణ్ వచ్చిన కారులో ఆనంద్, భార్గవ్ వస్తుంటే వేద్ కార్లో మను, వేద్తో పాటు కిరణ్, లావణ్య కూడా అదే కార్లో వచ్చేస్తున్నారు. కార్ డ్రైవ్ చేస్తున్న వేద్, ఆ పక్కనే కూర్చున్న కిరణ్ ఏవో కంపెనీ విషయాలు మాట్లాడుకుంటే ముభావంగా ఉన్న మనుని వదిలేసి కాసేపు ఫోన్ చూసుకున్న లావణ్య అది కూడా బోర్ కొట్టేసరికి మనుని చూసి, ఏమైందమ్మడు అలా ఉన్నావే అని అంటూ అడిగింది. బదులుగా మను తల అడ్డంగా ఊపి కిరణ్ ఉన్న సీట్కి తలవాల్చి మావయ్య అని పిలిచింది. తన నోటి నుంచి కొత్తగా మావయ్య అని అంటూ వచ్చిన మాటకి కిరణ్ గారు ముందు షాక్ అయినా తేరుకొని చెయ్యి వెనక్కి జరిపి మను చెంప నిమురుతూ, ఏమా ఇంకా ఉండాలని ఉందా అక్కడే అని అడిగారు. ఊహూ అని తల అడ్డంగా ఊపి, నేను ఈ 15 రోజులు నీ దగ్గరే ఉంటాను మావయ్య అంది మను. ఏమైందమ్మడు, బావ ఏమైనా అన్నాడా అంటూ వేద్ని చూశారు కిరణ్. ఆ మాటకి వేద్ తడబడడం, ఇద్దరి మధ్య ఏదో గట్టిగా మాటల యుద్ధమే జరిగిందని అర్థమయ్యింది కిరణ్కి. వేదు నన్నేం అనలేదు, కాని నాకే కొన్ని రోజులు నీతో ఉండాలని ఉంది మావయ్య, మళ్ళీ అబ్రాడ్ వెళ్ళిపోతే నిన్నెప్పుడు కలుస్తానో కదా అని అంది మను. ఏంటి తల్లి ఆ పిచ్చి మాటలు, నువ్వేమైనా వేరే గ్రహానికి వెళ్తున్నావా? అబ్రాడ్కే కదా వెళ్లేది, ఫ్లైట్లో వస్తే 24 hours, నీకంతగా నన్ను వదిలి ఉండటం నీకిష్టం లేకపోతే చెప్పు, నేను నీతో అక్కడికి వచ్చేస్తాను, వచ్చైనా మరి అని అన్నారాయన. వద్దంటూ తల అడ్డంగా ఊపి, నేనే నీతో ఉంటాను, ఒకవేళ వేదు నన్ను మిస్ అయితే తను ఇక్కడికే వచ్చేస్తాడులే మావయ్య అని అంది. సరే నీ ఇష్టం అన్నారు కిరణ్. అమ్మడు, నాన్న దగ్గర ఉంటే నీకు హాస్పిటల్కి దూరం అవుతుంది కదా అన్నాడు వేద్. కాని కిరణ్ వేద్ మాటలు కొట్టేస్తూ, దూరం అయితే అయ్యిందిలే వేద్, మాతో ఉండాలనుకుంటుంది కదా, ఉండని అని అన్నారు కిరణ్. 3 గంటల్లో వైజాగ్ చేరుకున్నారు అంతా. చెప్పినట్టుగానే మను తన లగేజ్ తీసుకుని కిరణ్ గారింటి దగ్గర ఆగిపోయింది. చివరి నిమిషం వరకు తన నిర్ణయం మార్చుకుంటుందేమో అని ఆశపడ్డ వేద్ కిరణ్ ఇంటి గేట్ దాటేంత వరకు కూడా మను కోసం చూశాడు, తన మనసు మార్చుకుంటుందేమో అని. ఒక అరగంట ఆ ఇంటి చుట్టూనే తిరిగాడు. నో యూస్, ఎంతకీ కరుణించలేదు మను అతన్ని. నీరసంగా నిట్టూర్చి తన ఇంటికి వెళ్లిపోయాడు. కానీ ఏం జరుగుతోందనేది అతనికి కూడా అర్థం కాలేదు. మను దూరమైతే ఎందుకు అతను తట్టుకోలేకపోతున్నాడు? ఇది వరకు అతను లిల్లీ గురించి కూడా ఇంత ఆలోచించలేదు కదా. అసలు ఈ లిల్లీ ఎవరు మా మధ్యలో, ఇరిటేటింగ్ గా అనుకున్నాడు వేద్ మనసులో. అలా రోజులు గడిచాయి. మను ఉంటే హాస్పిటల్లో ఉంటుంది, లేదా ప్రిపరేషన్ అంటూ ఆ ఇంట్లో వేద్ గదిలో ఉంటుంది. ఆ గది మంచం ఎందుకో అవన్నీ తనవి కాదన్న ఫీలింగ్. ఆ రూంలో ఏ వస్తువు కూడా తాకబుద్ధి కావట్లేదు. ఆఖరికి రాత్రిళ్ళు ఆ గదిలో నేలపై పడుకుంటోంది మను.
ఎప్పట్లాగే హాస్పిటల్కి వెళ్ళింది. ఒకరోజు తనని వస్తూ ఉండగానే శంకర్ గారు రమ్మని చెప్పడంతో ఆయన దగ్గరికే వెళ్ళింది. బాబాయ్ అంటూ. ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఎవరిని పేరు పెట్టి కూడా పిలవట్లేదు మను. ఎందుకో మరి వేద్ చెప్పాడనుకుంటా. స్తబ్దుగా ఉన్న మనుని చూసి, చిట్టి, ఇంకా ఊర్లో జరిగిన దాని గురించే నువ్వు ఆలోచిస్తున్నావా అని అడిగాడు శంకర్. అదేం లేదు బాబాయ్, జరుగుని తలుచుకుంటే భయం వేస్తోంది అప్పుడప్పుడు అని అంది. ఆల్మోస్ట్ ఆ కేసు కూడా క్లోజ్ అయిపోయినట్టే, ఇంకా దాని గురించి ఆలోచించకు అన్నారాయన. అలాగే చిన్నగా నవ్వి ఊరుకుంది మను. ఎగ్జామ్ డేట్ కూడా రిలీజ్ అయింది కదా అమ్మడు, అది చెప్పడానికి నేను రమ్మందన్నారు శంకర్. అవునా బాబాయ్, చిన్నగా నవ్వింది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయించాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ చిట్టి అని అన్నాడు శంకర్. థ్యాంక్స్ బాబాయ్ అంది మను. నీ మనస్ఫూర్తిగా నవ్వట్లేదు చిట్టి, నీకు ఎంఎస్ చేయడం ఇష్టం లేదా అన్నారు శంకర్. నా గురించి ఆలోచించి నువ్వు తీసుకునే నిర్ణయం, నువ్వే ఎప్పుడు నా మంచే కదా కోరుకునేది, నేనేం బాధపడట్లేదు అంది మను. నా బంగారం, ఎవరినైనా ఇట్టే అర్థం చేసుకుంటావు అంటూ మను బుగ్గల్లాగారు. ఓపీ ఉంది, నేను వెళ్తాను బాబాయ్ అంటున్న మనుని ఆపి, ఆ మొహాన్ని బొట్టేది చిట్టి అని అడిగారు. అయ్యో బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నాని అని మనసులో అనుకొని నుదురు తడుముతూ, పడిపోయినట్టుంది బాబాయ్ ఎక్కడో అని అంది మను. వెళ్ళి పెట్టుకోమ్మా, నీ మొహం అస్సలు బాగాలేదన్నారాయన. అలాగే అని తలూపి వచ్చేసింది మను. మను ఇలా రాగానే శంకర్ గారి దగ్గరికి వేద్ వచ్చాడు. మావయ్య హాయ్ అంటూ వచ్చి విష్ చేసి వేద్ని చూసి, అల్లుడు గారు రండి కూర్చోండంటూ గౌరవంగా లేచి నిలబడి, ఏంటి ఇలా వచ్చారని అడిగాడు శంకర్. కొత్త కంపెనీ సైట్ చూద్దామని వచ్చాను, ఎలాగూ వచ్చాను కదా, ఒకసారి అమ్మని చూసి వెళ్దామని అన్నాడు శంకర్ వేద్ని అనుమానంగా చూస్తూ. మా హాస్పిటల్ చుట్టుపక్కల సైట్ ఏమీ అమ్మకానికి లేవే అన్నారు. వేద్ నిట్టూర్చి, కొనడానికి కాదు మావయ్య, లీజ్కే అన్నాడు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను, నాకు తెలియని వాళ్ళు ఎవరూ లేరిక్కడ. ఆ ల్యాండ్ ఓనర్ ఎవరు నాకు చెప్పండి, నేను మాట్లాడతాను అన్నాడు. ఈయన వదిలేలా లేడు అని మనసులో అనుకుని, ఓనర్ తెలియదు, మీడియేటర్ రమ్మంటేనూ వచ్చాను అన్నాడు. జాగ్రత్త అల్లుడు, ఇలా మధ్యవర్తులు మాటలు నమ్మి ముందు వెనక చూడకుండా ఒక అడుగు ముందుకు వేయొద్దు. ఎందుకైనా మంచిది ఆ ల్యాండ్ తాలూకు డీటెయిల్స్ నాకు ఇచ్చి వెళ్ళండి, నేను వాకప్ చేయిస్తానన్నాడు శంకర్. నేను అమ్మని చూడటానికి వస్తే ఈయన ఇంటి మధ్యలో అనుకుని, మామయ్య అమ్మడు ఎక్కడా అని అంటూ అడిగాడు. తన కన్సల్టేషన్ రూమ్ కి వెళ్ళాను, అక్కడ లేకపోతేనే ఇక్కడికి వచ్చింది అని అన్నాడు. జస్ట్ నువ్వు వచ్చే ముందే తను వెళ్ళింది, ఇప్పటి వరకు ఇక్కడే కూర్చుంది. తన ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయింది, అది చెప్పటానికే రమ్మన్నంతనని అన్నాడు శంకర్. ఓ, అయితే తను నాకు దూరం అయ్యే రోజు వచ్చేసిందా అని తన మనసులో అనుకున్నాడు వేద్. అయినా అది వెళ్తే నాకెందుకు అనుకుని, ఇప్పుడు తన రూమ్లోనే ఉంది కదా, నేను వెళ్ళి మీట్ అవుతానన్నాడు వేద్. మీరెందుకు వెళ్ళడం, అమ్మడిని ఇక్కడికి రమ్మంటానులే, కూర్చోండిలా అన్నాడు శంకర్. ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి చెప్తూ, అక్కర్లేదులే మావయ్య, నేనే వెళ్తానులే తన దగ్గరికి. ఆయనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు వేద్. నేరుగా మను క్యాబిన్కే వెళ్ళాడు. కానీ ఇప్పుడు తనక్కడ లేదు. గట్టిగా తల బాదుకున్నాడు. మను, ఇక్కడే ఉన్నావు కదా, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు అని, బయటికి రా అని అంటూ అరిచాడు వేద్. ఎందుకే నాతో ఆడుకుంటున్నావు, కావాలని ఏడిపిస్తున్నావు కదా నన్ను, నాకు కనపడకుండా దాక్కుంటున్నావు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, కావాలని అవాయిడ్ చేస్తున్నావా అన్నాడు. ఆ 4 గోడల మధ్య అతని మాట తిరిగి అతనికే వినిపిస్తోంది. కానీ మను అయితే ఎంతసేపటికి బయటికి రాలేదు. ఎక్కడికి పోతావు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికే కదా రావాలి, చూస్తాను ఎంతసేపు నా నుంచి దాక్కుంటావో అంటూ అక్కడే కుర్చీ లాక్కొని కూర్చొని సిగరెట్ వెలిగించాడు వేద్. ఇంతలో తలుపు తెరుచుకుంది. మను ఏమో అని ఆశగా చూసిన వేద్కి ఎదురుగా ఉన్న జూనియర్ డాక్టర్ చూసి మొహం చిట్లించి, మీ మేడం ఎక్కడా అని అన్నాడు. పీరియడ్స్ వచ్చాయని ఇప్పుడే ఇంటికి వెళ్లారు సార్ అని తడబడుతూ చెప్పి, సార్ ఇది స్మోకింగ్ రెస్ట్రిక్టెడ్ ఏరియా అని అంది అతని సిగరెట్ ని ఉద్దేశించి. వేద్ గట్టిగా నిట్టూర్చి, తను కానీ మళ్ళీ హాస్పిటల్కి వస్తే నేను వచ్చానని చెప్పు అని వెలిగించిన సిగరెట్ ఆర్పేసి బయటకు వచ్చేశాడు వేద్. వేద్ వెళ్లాడని నిర్ధారించుకున్నాక అప్పటి వరకు వాష్రూమ్ లో ఉన్న మను బయటకు వచ్చి అక్కడ నిలబడి చోద్యం చూస్తున్నట్టు చూస్తున్న తన జూనియర్ డాక్టర్ తో థ్యాంక్స్ అంది. ఏమైంది డాక్టర్, ఎప్పుడు సార్ హాస్పిటల్కి వచ్చిన ఎగిరి గంతేసి మీరు ఈ రోజు ఆయన అలా చూసి దాక్కున్నారు అని అడిగింది. అబద్ధం ఆడటంలో పీహెచ్డీ చేసిన మను, వచ్చేటప్పుడు ఇంట్లో ఒక వెధవ పని చేసొచ్చానులే అందుకే అంది. ఇప్పుడు దొరక్కపోయినా సాయంత్రం ఇంటి దగ్గరైనా దొరుకుతారు కదా అని అడిగింది తను. అప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తానులే అని అంటూ జవాబిచ్చింది మను. ఓ, నాకు అర్థమైంది డాక్టర్ అని కన్ను గీటుతూ అడిగిన తనని చూసి, అక్కడంత సీన్ లేదులే, ఇప్పటికి నేను మా ఆయన్ని 2 సార్లే ముద్దు పెట్టుకున్నానని, ఏమో అంతే అని అనుకుంది మను. భోజనానికి కూర్చున్న మను ఆదరా బాదరాగా 4 ముద్దలు గబగబా తినేస్తుంటే, లావణ్య కాస్త కోపంగా, మెల్లిగా తినవే, అది గొంతుకు అడ్డం పడుతుంది అని అంటూ తను వడ్డించుకున్న ప్లేట్ ని ముద్ద కలిపి నోట్లో పెట్టింది లావణ్య. అబ్బా, అసలు ఉప్పులే చప్పగా ఉంది, ఎలా తింటున్నావు అమ్మడు అంది లావణ్య. తెలియలేదత్తా అని ఆ ప్లేట్లో ఉన్న 2 ముద్దలు నోట్లో కుక్కొని
వెళ్లిపోతున్న మనుని స్తబ్దుగా చూస్తూ ఉండిపోయారు కిరణ్. మీరైనా చెప్పాలి కదా కర్రీలో ఉప్పు వేయలేదని అంటున్న లావణ్యని ఒక క్షణం చూసి ప్లేట్లో చేతులు కడిగేసుకున్నారు. ఇప్పుడు ఉప్పు వేయలేదని కోపంతో మళ్ళీ తిండి మానేస్తున్నారా అంది లావణ్య. కొడుక్కి కోడలికి మధ్య ఇంత జరుగుతున్నా ఏమీ తెలియని తన అమాయకత్వానికి తన వంక జాలిగా చూసి అదేం లేదులే లావణ్య, ఆకలిగా లేదు, మజ్జిగ తీసుకురా అని అంటూ తన రూమ్కి వెళ్లిపోయారు. రోజు ఇంతే, వండింది వండినట్టు పడేస్తున్నానని సనుక్కుంది లావణ్య. కిరణ్ గరలా వెళ్ళగాని లోపలికి వేదొచ్చాడు. రేయ్ నాన్న, ఏం టీ టైంలో ఇలా వచ్చావు అని అంటూ తినేది కూడా మధ్యలో లేస్తున్న లావణ్యని చూస్తూ కూర్చో మమ్మీ, రేపు కోర్టు కేసు ఉంది కదా అందుకే వచ్చానన్నాడు. ఇప్పుడే భోజనం కూడా సరిగ్గా చేయకుండా మజ్జిగ తాగుతానని చెప్పి రూమ్కి వెళ్లారు. రా, నువ్వు భోజనం చేశావా అని అడిగింది లావణ్య. హా, తినేసే వచ్చాను మమ్మీ, నేను డాడీ దగ్గరికి వెళ్తాని అని అంటూ లేచి మెట్లెక్కి పైకి వెళ్లాడు. కిరణ్ రూమ్ ని దాటుకుని తన రూమ్ కి వెళ్లి డోర్ తీశాడు. బాల్కనీ రైలింగ్ ఆనుకొని నిల్చున్న మనుని చూడగానే వెంటనే గట్టిగా వెళ్లి అతన్ని హక్ చేసుకోవాలనిపించింది. కానీ కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్లి ఆమె వెనుక నిల్చొని అమ్మడు అని పిలిచాడు. ఆ గొంతు వినగానే మనులో ఏవో ప్రకంపనలు మొదలయ్యాయి. కనీసం వెనక్కి కూడా చూడకుండానే వేదు అని కళ్ళు తుడుచుకొని ఎందుకొచ్చావు అని అడిగింది. నిన్న మీ హాస్పిటల్కి వచ్చానమ్మడు, నీకోసం స్టమక్ పెయిన్ గా ఉందని ఇంటికి వెళ్ళావన్నారు, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగాడు వేద్. బాగానే ఉంది, ముక్తసరిగా జవాబిచ్చింది మను. పీరియడ్స్ అని చెప్పారు, నీకొచ్చి ఇంకా 1 మంత్ కూడా కాలేదు కదా అన్నాడు. గట్టిగా శ్వాస బయటకు వదిలింది. చేత్తో బాల్కనీ అదిమింది. ఎందుకు నటిస్తున్నావమ్మడు, నా నుంచి ఎందుకు తప్పించుకుంటున్నావు? నిన్న హాస్పిటల్లో ఉండి కూడా లేను అని అబద్ధం చెప్పావు కదా నాతో, ఎందుకే ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు వేద్. తనని చేరబోతూ ఉన్న వేద్ నీడను చూసి దగ్గరికి రాకు అంది మను. వెంటనే అక్కడే ఆగిపోయాడు వేద్. అమ్మడు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? కోపమా నా మీద? నీకు ముందే చెప్పాను కదా, నా మనసులో లిల్లీకి తప్ప మరెవరికీ ప్లేస్ లేదు అని. మనం ఇద్దరం ఫ్రెండ్స్లా ఉందాం ప్లీజ్ అన్నాడు వేద్. ఫ్రెండ్స్లా? వెటకారంగా నవ్వి వేద్, నువ్వు నన్ను అమ్మడు అని ఎందుకు పిలుస్తావు అంది మను. ఎందుకేంటి, అందరూ నిన్ను అలాగే. వేద్ మాట పూర్తి కాకుండాని ఎందుకంటే నీకు నా పేరు కూడా తెలియదు కాబట్టి అని గట్టిగా అరిచి వేద్ వైపే తిరిగి అతని కళ్ళల్లోకే చూసింది. నీ పేరు మనునే కదా, నాకు తెలుసు అన్నాడు వేద్. అలా చెప్తుంటే హక్ చేసుకోవాలనిపించి అతని దగ్గరికి వచ్చి మను చివరి నిమిషంలో అతని దూరంగా జరిగి, ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే నిలబడ్డా నిన్ను నేనేం చేస్తానో నాకే తెలియదు, ఎక్కడ ముద్దు పెడతానో కూడా తెలియదు, వెళ్ళిపోవేదు అని అంది మను. అమ్మడు ప్లీజ్. వేద్ ఏదో చెప్పబోతే వద్దు వేదు ప్లీజ్ వెళ్ళిపో అని అంటూ గుమ్మం వైపు చూపించింది. 2 నిమిషాలు వేద్ అక్కడే నిలబడినా ఆమెలో చలనం లేదు అని ఇంకా చేసేదేమీ లేక అక్కడి నుంచి బయటకొచ్చేశాడు. వేద్, నీకోసమే వెతుకుతున్నాన్రా, అమ్మ చెప్పింది వచ్చావని అంటున్న కిరణ్ గొంతు విని తల తిప్పిన వేద్ ఎదురుగా వాళ్ళ నాన్నని చూసి, అంటే అమ్మని చూసి చాలా రోజులయ్యింది కదా అని తన దగ్గరికి వెళ్ళానన్నాడు. ఏమంటోంది? ఇంకా ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తోంది, సరిగ్గా తిండి కూడా తినట్లేదు అన్నారు కిరణ్. వాడు చనిపోయాడు కదా నాన్న, ఇంకెందుకు తను బాధపడ్డాం అన్నాడు వేద్. తన ఆలోచన వాడి గురించి కాదు, నీ గురించి. నీకేమవుతుందని ఈ కోర్టులు కేసులు అంటే నీ కెరీర్ ఏమవుతుందో అని భయపడుతోంది, పాపం పిచ్చిది అని నిట్టూర్చారాయన. దాని గురించి మాట్లాడడానికే వచ్చాను నాన్న, రేపే కోర్టు హియరింగ్ అన్నాడు వేద్. గుర్తుంది నాన్న, పొద్దుటే మామయ్య కాల్ చేసి మరీ చెప్పాడు. జరిగిన దాంట్లో ప్రైమ్ విట్నెస్ అమ్మనే కదా, తనతో సాక్ష్యం చెప్పిస్తే, అంటే జరిగిందంతా జరిగినట్టు చెప్పేస్తే వాడు మనుని బలవంతం చేయబోయాడని, ఆ ఆవేశంలో నువ్వు మనుని రక్షించడానికే వాణ్ణి చంపావు అని ఉన్నదిన్నట్టు చెప్పేస్తే సరిపోతుంది కదా అంటున్నాడు అంట ఆ లాయర్ అన్నాడు కిరణ్. వద్దు నాన్న, ఎట్టి పరిస్థితుల్లోనూ మను వీటిలోకి రావడం నాకు ఇష్టం లేదు. తను అలా అందరి ముందు జరిగింది చెప్పడం నాకు ఇష్టం లేదు. నాకు శిక్ష పడినా పర్వాలేదు, నలుగురిలో అమ్మడు నవ్వుల పాలవ్వడం కూడా నాకు ఇష్టం లేదు అని వేద్ అంటుంటే తలుపు చాటున ఉండి వాళ్ళ మాటలు వింటున్న మను నోటికి చెయ్యడ్డు పెట్టుకొని ఎక్కెక్కి ఏడ్చింది. కదా ఇంకా ఉంది. మరి ఒకరంటే ఒకరికి మనసులో ఇంత ప్రాణం పెట్టుకున్న వేద్ మనులు ఎందుకు పైకి మాత్రం తమ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు? మరి నిజంగానే మను వేద్లు విడిపోతారా? మను అబ్రాడ్ వెళ్ళిపోతే వేద్ ఉండగలడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే రాబోయే తర్వాయి భాగంలో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలా నేను కనిపించి చెప్పడం మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేసి కూడా చెప్పండి. ఇక ముందు కూడా ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ మీ రమ.